ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయములాగున దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రాలు. ఆత్మీయులారా, అందరూ బాగున్నారు కాదు? ప్రతిదినం దేవుని వాక్యంలో నుంచి నూతనమైన సంగతులను చదివి విని ధ్యానించి అలవరుచుకోవడానికి ప్రభు చూపిన మంచి తరుణాన్ని బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞులమై ఉన్నాము. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 36వ అధ్యాయము 43వ వచనము. మగ్దీయేలు నాయకుడు, ఇరాము నాయకుడు, వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదోము నాయకులు. యాసావు ఏదోమీయులకు మూలపురుషుడు. ప్రార్థన. తండ్రి దేవస్తోత్రం దీవించి మేలుతో నింపండి. వాక్కు చేత మాతో మాట్లాడండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడై నడిపించబడునుగాక. యేసునామములో ఆమేన్. ఆత్మీయులారా, ఈరోజు మనము ఏదోమును గూర్చి అనగా యాసావును గూర్చి ధ్యానం చేయబోతున్నాం. వాక్యం సెలవిస్తుంది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని. మొదటి స్థితి కొద్దిగా నుండిన తుదకు మహాభివృద్ధి పొందాలని. ప్రియులారా, మరి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, అక్కడ మన పౌరస్థితి ఉన్నది అని చెప్తారు. అంటే ఈ వచనాలకి నేను చెప్పిన అంశానికి సంబంధం ఏముందని మీకు ఆలోచన రావచ్చు. ఈ 36వ అధ్యాయం అంతా కూడా యాసావు తన సంతానాన్ని గురించి చెప్పబడింది. ప్రియులారా, ఈ యాసావును గూర్చి మనం చూచినప్పుడు తన పిల్లల తరతరాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ భాగాన్ని మనం చదివినప్పుడు యాసావు కుటుంబంలో ప్రియులారా, మరి 40వ వచనం, మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్లు చొప్పున యాసావు సంతానపు నాయకులు పేరు లేవనగా అన్నాడు అక్కడ భక్తుడు. యాసావు సంతానంలో నాయకులు గమనించాలి ప్రియులారా. అంటే యాసావు యొక్క కుటుంబంలో, యాసావు యొక్క ఆ గోత్రంలో, వంశంలో నాయకులు పుట్టుకొచ్చారట. అద్భుతం. సరే, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది భార్యలు ఉన్నారంటే నేను కొంత కంపారబిలిటీలో చూపించాలనుకుంటున్నాను ఈ విషయాలు. సో వినువరులు శ్రద్ధతో ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. గడిచిన దినాల్లో ఏసావును గురించి అనేక సంగతులు మనం విన్నాం. అయితే ఇక్కడ నేను తీసుకున్న మాట ఏంటంటే, యాసావు సంతానపు నాయకులు ఉన్నారట ఈ సంతానంలో. ప్రియులరా, అయితే ఈ నాయకులు భూమి మీదే నాయకులు అయ్యారు. పరమున వీళ్ళ యొక్క జాడ ఎలా ఉంటుంది అంటే, లేఖనంలో ఒక్క చోటనైనా వీరికి పరమున చోటున్నట్లుగా చూడం. అంటే నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు యాకోబు ఉన్నాడు. యాకోబు ఎక్కడ? యాసావుకు తమ్ముడు. యాకోబు గర్భాన కుమారులు పుట్టారు. యాసావు గర్భాన కుమారులు పుట్టారు, వారు నాయకులని పిలువబడ్డారు. యాకోబు గర్భాన కుమారులు పుట్టారు, వారు గోత్రకర్తలుగా పిలువబడ్డారు. అంటే యాకోబు గర్భాన పుట్టిన 12 మంది గోత్రకర్తలు అనగా 12 మంది కుమారులు, వారి ముగింపు దశ ఎక్కడుంది అంటే, ప్రకటన గ్రంథంలో తండ్రి సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి.
ఆ 24 సింహాసనాల్లో 12 గోత్రకర్తలు, 12 మంది అపోస్తలులు అని చెప్పబడింది బైబిల్‌లో. అంటే యాకోబు గర్భాన పుట్టిన కుమారులు ముగింపు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు గదా! వాళ్ళ అన్నదమ్ములే కొట్టుకున్నా, ఒకడు తమ్ముడిని గుంటలో పడేసినా, చంపేసామో, చచ్చిపోయాడని అబద్ధాలు చెప్పినా, సో ఏదేం జరిగినా కార్య ఆరంభం కాదు, కార్యాంతము గొప్పది. సో కనుక ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి యాకోబు గర్భాన పుట్టిన కుమారులు క్రమేపీ గోత్రకర్తలై తండ్రి సింహాసనము యొద్ద వారి ముగింపును చూస్తున్నాం. యాసావు గర్భాన కుమారులు పుట్టారు, వాళ్ళు నాయకులు అని పిలువబడ్డారు అంతే. తర్వాత ఏమయ్యారంటే మనం చెప్పలేం. ప్రియులారా, ఇక్కడ ఓ తండ్రి గర్భాన పుట్టిన కొడుకులు పరమతండ్రి యొక్క సముఖంలో సింహాసనాల మీద ఉంటే, ఓ తండ్రి గర్భాన పుట్టిన కుమారులు క్షయమైపోయే రాజ్యానికంట నాయకులుగా ఉన్నారట. ఓ తండ్రి గర్భాన పుట్టిన కుమారులు పరలోక రాజ్యంలో తండ్రి సింహాసనాలలో, తండ్రి సమక్షంలో సింహాసనాల మీద ఆశీనులై ఉన్నారు. ప్రియులారా, ఈ యాసావు యాకోబుల యొక్క కంపారబుల్ మనం చూస్తే చూడండి, దేవుని వాక్యంలో మరి యాసావు అంటే రోమములు కలిగిన వాడు, ఏదోము అంటే ఎర్రని అని అర్థం. యాకోబు మోసగాడు, గెలిచినవాడు. ఇద్దరికి అమ్మా నాన్నలు ఒకరే, పెరిగిన విధానం ఒకటే. యాసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. యాసావుకు రోమములు ఉన్నాయి, యాకోబు నున్ననివాడు. యాసావు విల్లి విద్య నెరిగినవాడు, ఈయన గుడారలో జీవించేవాడు. ఇద్దరి మీద తండ్రి ప్రేమ ఒక్కటే, ఇద్దరికి ఆశీర్వాదాలు ఒక్కటే. ప్రియులారా, ఈ మాట వినాలి. యాసావుకు 4 భార్యలు, యాకోబుకు 4 భార్యలు. అంటే లేయా, రాహేలు, జల్ఫా, బిల్హా, దాసీలతో కలిపి. యాసావుకు 10 మంది కుమారులు, యాకోబుకు 12 మంది కుమారులు. ప్రియులారా, మరి యాసావు దాసుడయ్యాడు, యాకోబు యజమానుడయ్యాడు. నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, ఇద్దరు ఒకే గర్భాన ఒకే తండ్రి సంరక్షణలో పెరిగినటువంటి వారు, వారి తదనంతరపు పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఆ తండ్రి ఆ తరంలో ఎట్టివాడే జీవించాడో ఆ ఫలాలే ఆ పిల్లలు పొందుకున్నారు. ఇది నా ఉద్దేశం. ప్రియులారా, యాకోబు దైవికమైన భక్తిలో నడిపించబడుతూ తన పిల్లలకు దీవెనకరంగా మారాడు. యాకోబు మరణించిన ఆ తరతరాలు ఆ ఆశీర్వాదం అనేది ఉండిపోయింది. యాసావును గూర్చి మనం చూచినప్పుడు ప్రియులారా, యాసావు తన జీవితంలో దేవునికి ఇష్టమైన వాడిగా జీవించలేకపోయాడు. తన పిల్లలు, తన గర్భాన పుట్టినటువంటి వారు ఇజ్రాయేలుకి శత్రువులుగా కొందరు వస్తే, మరికొందరు దేవునికి విరోధకరమైన నియమాన్ని చేస్తూ ప్రియులారా ఈ క్షయమైపోయే లోకానికి నాయకులుగా జీవించారు వాళ్ళు. యాకోబు గర్భాన పుట్టిన వాళ్ళు దైవరాజ్యంలో తండ్రి సింహాసన సమక్షాన ప్రియులారా 12 మంది అపోస్తుల చేత తీర్పునకు రెడైనట్లుగా వారు చూస్తున్నాం. దేవుని ప్రియులారా, ఓ తల్లిగా, ఓ తండ్రిగా ఈ తరంలో మనం దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని చిత్తాన్ని మనం గ్రహించినట్లయితే మన మీదనున్న ఆశీర్వాదాలు మన తరం ఆగిపోవు. మరో తరానికి, కొన్ని వందల తరాలకు అవి దీవెనకరంగానే మారుతాయి. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, కనుక ప్రతి తల్లి, ప్రతి తండ్రి తన పిల్లలకు ఆస్తులు సంపాదించలేకపోయినా ఆత్మీయతను సంపాదించాలి. ఆత్మీయంగా వారిని నడిపించాలి. వారికి కావలసినవన్నీ మనం ఇవ్వడం కంటే
ప్రభువు కోరినట్లుగా వారిని పెంచడం మన ఆధిక్యత, మన భాగ్యం. కనుక దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా యాకోబు యొక్క ఫలం తన తరువాత తరపు ప్రజలు పూజించారు. యాసావు తర్వాత యాసావు ఫలం, యాసావు తదనంతరపు వారు ఫలాన్ని పూజించారు. కనుక ఓ తల్లిగా ఓ తండ్రిగా నువ్వు యాసావులా ఉండాలనుకుంటున్నావు, యాకోబు వలె ఉండాలనుకుంటున్నావా? ఆత్మీయులారా, యాసావు యొక్క జీవితంలో ఫలం ఆ బిడ్డలో క్షయమైపోయే రాజ్యానికి నాయకులండి. యాకోబు జీవితంలో చేసిన భక్తి తన పిల్లలు చూచేటట్లుగా జరిగింది. ఆమేన్. మరి జీవము కలిగిన దేవుని పిల్లలుగా నీవెలా ఉండాలనుకుంటున్నావు? ఒకటి మాత్రం వాస్తవం, నీ జీవితంలో జరిగే ఆ ఫలమే నీ బిడ్డలు మరింతగానో అనుభవిస్తారు. కనుక దేవుని యొక్క వాక్య వెలుగులో మన కుటుంబాలు కట్టుకుందాం. వాక్యాన్ని అనుసరించి వాక్యపు ఉపదేశంలో నడిపించబడదాం. ప్రభు కృప తోడయుండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం చేత నాతో మాతో అందరితో మాట్లాడారు. మీ ఆత్మ చేత సంధించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.